ఏ ఊరికన్నా ఓర్రి షెట్టు కిందనో గ్రామ పంచాయతీ కాడనో రోజుకు 2-3 పంచాయతీలన్నా వేస్తుంటారు పెద్ద మనుషులు. ఆలుమొగల పంచాది, అన్నదమ్ముల గెట్టు పంచాది, లేదంటే పోరాలు కొట్లాడుకుంటే పెద్దల కలవెడదాకా పోయిన పంచాది, ఇట్లా బొచ్చడైతుంటాయి. ఆడ దిగకుంటే ఇక సీదా పోలీస్ స్టేషన్కే. ఆడికి పోయినాక ఎట్లుంటుందో అందరికి ఎరుకున్న ముచ్చటే. కానీ గీ ఊరు అట్లా కాదుల్లా. జగిత్యాల జిల్లా ఆక్సాయిపల్లె అనే ఊరిది. లొల్లులు, పంచాదులు, కొట్లాటలు, ధమ్కీలు, భూములు కబ్జా పెట్టుడు, గెట్టు పంచాదులు ఇవన్నీ ఏం లేని ఊరు ఏదన్నా ఉన్నదా అంటే ఈ ఊరేనుల్లా. ఊరు పుట్టి 90 ఏండ్లు, గ్రామ పంచాయతీ అయ్యి 5 ఏండ్లు గాని ఇప్పటిదాకా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు సుతా పోలీస్ స్టేషన్ మెట్లెక్కలే. ఎలాంటి గొడవలు ఏదైనా పోలీస్ కేసు కానీ ఏది కానీ లేదు. మా పెద్ద మనుషులు కానీ మేము ఏదైనా మా అందులో మేమే తీర్మానం చేసుకొని అభినందించుకుంటాం. ఉన్నది 150 కుటుంబాలు. అందరూ నాయకపోడలే. అంతా కలిసిమెలిసి ఓ కుటుంబం లెక్కుంటారు. ఎంత కలిసి ఉన్నా చిన్న చిన్న పంచాయతీలన్నా అయితే అంటుండ్రులే వాజీవే. కానీ ఏమున్నా ఊరి పెద్ద మనుషులు సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని గట్ల కాదు గిట్లా అని సంధాయించుకుంటారట. అందరం ఒకటే మాట మీద ఓల మాట ఒక్కల మాట ఒక్కరు తీయకుండా మేము మా సంరక్షణ మాటనే చేసుకొని మేము మంచిగా ఇక్కడ నివసిస్తూ ఉంటాం. మీరు చెప్తే మేమెందుకు వినాలనే ముచ్చట్నే ఉండదు. అందరూ ఒకటే సామాజిక వర్గం కాబట్టి అందరు చుట్టాలే. కాక, పిన్ని, మామ అనే పిలుచుకుంటారు అంతా. ఇప్పటికైతే ఏం గొడవలు లేవు, పిల్లలకు లేవు, పెద్దలకు లేవు, ఎవ్వరికి లేవు. మేము మంచిగా ఉంటాము. ధర్మపురి మండలంలో 29 ఊర్లుంటే ఈడికెళ్ళి ఇప్పటిదాకా ఒక్క కంప్లైంట్ సుతా రాలేదంటే చూడుండ్రిగా. చేపల్లి గ్రామంలో ఎలాంటి పిటిషన్ లాంటివి దాదాపుగా రావు. ప్రజలందరూ వ్యవసాయ వాతావరణం ఉండడం వల్ల అందరూ వారి పనుల వల్ల నిమగ్నమై ఉండి వారిలో వారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే పరిష్కరించుకుంటారు. పొద్దుగాలేస్తే వ్యవసాయం పనులకు పోతోళ్ళు ఎవరి పనులాలు చూసుకుంటారు. ఇక లొల్లులన్న ముచ్చట్నే ఉండదు. అన్నో నిధులు వస్తే సీసీ రోడ్లు, డ్రైనేజీలు వరుసుకుంటా ఇప్పుడిప్పుడే ఊరును డెవలప్ చేసుకుంటున్నారు. అస్సలు లొల్లులు కొట్లాటలే లేకుండా ఉంటుర్రంటే వీళ్ళని చూసి తెలంగాణే కాదు దేశం అంతా నేర్చుకునేది బొచ్చెడున్నది.